హాయ్ గైస్, ఈరోజు మీ ముందుకు వచ్చేసా సరికొత్త వీడియోతో. అలాగే ఈ వీడియో వచ్చి ఒక స్టోర్ అండి. ఇది మోస్ట్ వాల్యూ గల థింగ్స్ గల స్టోర్ అన్నమాట. ఇది ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, అలాగే ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చే స్టోర్ అన్నమాట. ఇది ఏ వస్తువు కూడా మన ఇండియన్ మనీ 10 lakhs తక్కువ ఉండదంట. ఆఫ్టర్ ఆల్ డిన్నర్ సెట్ వచ్చి మన ఇండియన్ మనీ 12 lakhs ఉంటుందంట. ఈ కుండీ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చి మన ఇండియన్ మనీ 16 lakhs అంట. అలాగే ఈ గ్రీన్ కలర్ కుండీ ఉంది కదా, ఇది వచ్చి మన ఇండియన్ మనీ 21 lakhs అంట. నిజంగా వాళ్ళు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. తర్వాత వాళ్ళు స్టిక్కర్ చూపించారు, ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది అని చెప్పి. ఆ స్టిక్కర్ చూసిన తర్వాత నమ్మబుద్ధి కలిగింది. అలాగే నేను వీడియో తీసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏమన్నారంటే, మీరు వీడియో తీసుకున్నారు కాబట్టి కొంచెం లాంగ్ డిస్టెన్స్ తో తీసుకోండి, ఎందుకంటే ఏ వస్తువు అయినా కింద పడ్డదంటే మీరు కంపల్సరీ పే చేయాలని. ఆ పే అన్న మాట విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఒకవేళ పొరపాటున మన చేయి తగిలి పడ్డది అంటే ఈ బిల్డింగ్ ఎక్కి దూకడం తప్ప మనకి ఇంకో దారి లేదని. అలాగే చూసుకుంటే మన ఇండియన్స్ బొమ్మ కూడా అమ్ముతున్నారండి, దేవుళ్ళ బొమ్మలు. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే ఇక్కడ దుబాయ్ లో మోస్ట్ వాల్యూ టూరిస్ట్ వస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మన ఇండియన్స్ నమ్ముకునే దేవుళ్ళ బొమ్మలు చూసారంటే చాలా గర్వపడాలి మన ఇండియన్స్. అలాగే చూసుకుంటే ఆంజనేయ స్వామి బొమ్మ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. భయ్య మనం భేదాలు చూసుకుంటాం, కానీ ఇక్కడ దుబాయ్లో అలాగే ఉండదు భయ్య. ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారు. అలాగే ఫ్రీడమ్ కంట్రీ అంటూ ఉన్నదంటే ఓన్లీ దుబాయ్ భయ్య. మీకు ఏ కంట్రీ, అరబ్ కంట్రీలో ఎక్కడ కూడా మీకు ఫ్రీడమ్ ఉండదు, దుబాయ్ లో తప్ప ఇంకెక్కడ ఉండదు. అలాగే ఎవరైనా కూడా దుబాయ్ లో విజిట్ కి వచ్చినా, ఒకవేళ దుబాయ్ లో ఉన్న ఈ మాల్ ఆఫ్ ఎమిరేట్స్ వెళ్ళారా లేదా అన్నది నాకు కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.